అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మేము ఈరోజు ఉదయమే నేను, మా వారు, మా మరిది గారు ముగ్గురం బయలుదేరి విజయవాడ వెళ్తున్నామండి. మా వాళ్ళ అబ్బాయిది నిశ్చితార్థం అనమాట అండి. విజయవాడలో నిశ్చితార్థం. ఇప్పుడు ముహూర్తాలు లేవు కదా అని అనుకోకండి. ఇది ఈ నిశ్చితార్థం ఫంక్షన్ అయ్యి కొద్ది రోజులు అయ్యిందనమాట. కొద్దిగా లేట్‌గా ఈ వీడియోని పెట్టడం జరుగుతోంది. మరోలాగా అనుకోకండి. నిజానికి మార్నింగే ఎర్లీగా రమ్మన్నారనమాట. మేము బయలుదేరేసరికి కొంచెం లేటే అయ్యిందండి. మిగతా మా వారి స్నేహితులు, మా బంధువులు అందరూ కూడా నెమ్మదిగా వెనకాల బయలుదేరుతున్నారు. మేమే కొంచెం ఎర్లీగా బయలుదేరామన్నమాట అండి. శివయ్య వెళ్ళొస్తాను నాయనా తండ్రి. అలా మన తోటకి వెళ్ళే రోడ్డు అది. వచ్చేసా నేను దిగనా? ఓకే, ఇదిగోండి వచ్చేసాం. కార్ పెట్టి వస్తాడు అక్కడికి. దూరంగానే ఉంది, దగ్గరికి వచ్చేయమనండి. పింక్స్ కలర్స్ ఎండకు వడిలిపోతున్నాయి పువ్వులు. మొత్తం హాల్ బయట కూడా ఇలా పచ్చి పువ్వుల డెకరేషన్ చేయించారనమాట అండి. చామంతులు ఇటువంటివి కూడా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. గులాబీలు అయితే అసలు చెప్పక్కర్లేదండి. ఈ కాన్సెప్ట్ అంతా కూడా కొంచెం ఎక్కువ గ్రీనరీ కనిపించేలాగా పెద్ద పెద్ద చెట్లు వృక్షాలు ఉన్నట్లుగా ఆ కాన్సెప్ట్ని అట్లా క్రియేట్ చేశారంటండి. చాలా చాలా బాగున్నది డెకరేషన్ అయితే. మీరు చూస్తారు అని చెప్పి వివరంగా చెప్తూ ఉన్నాను అనమాట అండి. అలానే నాకు ఇక్కడ నచ్చిన అంశాలు రెండండి. వేదం అలాగా వేద ఆశీర్వచనం, వేద మంత్రాలు వస్తూనే ఉన్నాయి. అలా చదువుతూనే ఉన్నారు పురోహితులు. తర్వాత ఒక చక్కని అన్నమాచార్య కీర్తనలు అవన్నీ కూడా లైవ్ మ్యూజిక్ పెట్టారనమాట అండి. ఇక్కడ కచేరీ లాంటిది. సంగీత విద్వాంసులు ఉన్నారు చూడండి, వారు కూడా విజయవాడేనంటండి వారిది. చాలా బాగా పాడుతున్నారండి. అంటే మనకి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మంగళ వాయిద్యాలు అలాంటివి పర్లేదండి. కొంచెం ఈ బ్యాండ్ మేళం ఇటువంటివి పెట్టినప్పుడు కొద్దిగా హడావిడిగా అనిపిస్తుంది. మనకి ఒక మాట ఏమీ వినపడదు. కానీ చక్కగా ఇక్కడ ఈ శాస్త్రీయ సంగీతం పెట్టారు కదండి, మనసుకి ఎంత ప్లెజెంట్గా ఉన్నదోనండి. అలానే ఈ కలర్స్ కూడా చైర్స్కి చూసారా, కొంచెం ప్లెజెంట్ కలర్స్. ఇవన్నీ కూడా మనకి హరీ బరీగా కంగారుగా లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అండి. మా వాడు నందు పెళ్లి కొడుకు సూపర్ ఉంది. నన్ను అటైర్ అంతా చాలా బాగుంది. హాయ్ హాయ్ అమ్మా. మీకు అర్థమై ఉంటుందండి, మేము అబ్బాయి తరపున వెళ్ళాం. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా బంధువులు అయిన మెంటే రామకృష్ణ గారి అబ్బాయి నిశ్చితార్థం. వారికి ఒక అమ్మాయి అబ్బాయి అనమాట అండి. పాపేమో అమెరికాలో ఉంటుంది. అబ్బాయికి ఇప్పుడు నిశ్చితార్థం జరుగుతుంది. పెళ్లి కూతురు వాళ్ళు విజయవాడ అనమాట అండి. అందువల్ల విజయవాడలో నిశ్చితార్థం చేస్తున్నారు. పెళ్లి కూతురు వాళ్ళు కూడా ఇద్దరు అంటండి. ఇద్దరు అమ్మాయిలే. అంటే మా బ్యాచ్ అనమాట. ఇద్దరు అమ్మాయిల బ్యాచ్ అనమాట అండి. చక్కగా ఉన్నారు పిల్లలు, కొందరు బొమ్మల్లాగాని. ఇక నిశ్చితార్థం కార్యక్రమం అంతా జరుగుతూ ఉన్నది కదండి. అదంతా కూడా ఇట్లాగా పక్కన స్క్రీన్లు పెట్టారనమాట. అంటే ఇప్పుడంతా మనం స్టేజ్ మీదకి వెళ్ళి చూడటానికి వీలుగా ఉండట్లేదండి. చక్కగా మనం చైర్లో కూర్చున్నా కనిపించే విధంగా ఇలా ఏర్పాటు చేశారు.
అక్కడే కూర్చుని అన్నీ చూస్తూ ఉన్నామనమాట అండి. మనం అక్కడికెళ్ళి చూడక్కర్లేదు, ఇలా చూసేయొచ్చులెండి. అందుకనే ఈ స్క్రీన్‌లవి ఏర్పాటు చేస్తున్నారు. ఇదండి. धृतिः अनुत्तस्यर्षणे धृतिः तमुत्वानो नमासुरप्रजेतसं राधो भागमिव महे राहोयि इयाहोयि इन्द्रन्नरो ఇవన్నీ పెళ్లి కూతురికి నిశ్చితార్థంలో ఇప్పుడు స్వీట్లు, హాట్లు అన్నీ కూడా ఇట్లా ప్యాకింగ్‌గా ఇస్తున్నారు కదండీ! రకరకాల వస్తువులు అన్నీ కూడాని ఒక స్టేజ్‌లాగా కట్టి దాని మీద పెట్టుతున్నారు. ఆ విధంగా పెట్టారనమాట. నాకయి చాలా బాగా నచ్చినాయనమాట అండి. అంటే పళ్ళలో రకాలు, స్వీట్స్‌లో రకరకాలు, అలానే ఆ అమ్మాయికి పెట్టే వస్తువులు, చీర, సారెలు అన్నీ కూడాననమాట అండి. ఇవి చూసారా రోలు, రోకలి, తిరగలి ఇలాంటివన్నీ కూడా స్వీట్‌ల్లోనే చేయించారండి. స్వీట్సే అలా ఆ విధంగా చేస్తారనమాట. అంటే ఇవి ప్రత్యేకించి నిశ్చితార్థం స్వీట్సు అని చెప్పి ఈ మధ్య బాగా చేస్తున్నారండి ఇవన్నీ కూడాని. అవన్నీ కూడా నాకు సరదాగా అనిపించి అంతా వీడియో తీశాను అనమాట అండి. చాలా చాలా బావున్నాయి ఇవన్నీ. ఇదంతా కూడాని మా మాధురి గారి టేస్ట్ అనమాట అండి. అంటే మా రామకృష్ణ గారి మిసెస్ మాధురి గారి టేస్ట్ ఇవన్నీ కోడలు కోసమనని వారు భీమవరం నుంచి కొన్ని విజయవాడలో ఆర్డర్ ఇచ్చి, కొన్ని హైదరాబాద్ నుంచి తెప్పించి అట్లాగా అన్నీ కూడా అరేంజ్ చేసి ఇచ్చారు. అవన్నీ కూడా చక్కగా ఒక్కొక్కటి, ఒక్కొక్కటి అలా పెళ్లి కూతురికి అందిస్తూ ఒక వేడుక అనమాట అండి. ఇదొక వేడుక. ఈ మధ్య నిశ్చితార్థాలు ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారండి. నాకెంత ఇష్టమోనండి నిశ్చితార్థం అంటే. దానికొక కారణం ఉందండి. మా అత్తమామ వాళ్ళకి ఆనవాయి లేదని చెప్పి నాకు నిశ్చితార్థం జరపలేదు. సరే మరి మాకు ఆనవాయి లేదు కదా! మా పిల్లలకి కూడా మేము నిశ్చితార్థం చేయలేదనమాట. అందుకననమాట అండి పర్టిక్యులర్‌గా నిశ్చితార్థ వేడుకలు అంటే నాకు చాలా ఇష్టం ఉందని చెప్పేది అందుకోసం అనమాట అండి. ఇక ఈ వేడుకంతా అయిన తర్వాత అందరం వధూవరులను ఆశీర్వదించి ఇక లంచ్‌కి వెళ్ళామనమాట అండి. అప్పటి వరకు కూర్చున్నామనే గానియండి స్నాక్సు, డ్రింక్సు, ఫ్రూట్ జ్యూస్‌లు అలా వస్తూనే ఉన్నాయన్నమాట ఒకదాని తర్వాత ఒకటి. మా వాళ్ళందరినీ కూడా అంటే మా భీమవరం వాసులందరినీ మీరు వీడియోల్లో ఇలా ఫంక్షన్‌లకెళ్ళినప్పుడు గమనిస్తూ ఉంటారు కదా! గుర్తుపట్టే ఉంటారు. విజయవాడ, గుంటూరు నుంచి వచ్చిన మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎక్కువ మంది పలకరించారండి. అంటే పెళ్లి కూతురు వాళ్ళది విజయవాడ కదండీ! వాళ్ళ బంధువులందరూ ఆ చుట్టుపక్కలే ఉన్నట్లున్నారు. అంటే విజయవాడ, గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళ బంధువుల్లో మన ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ మంది ఉన్నారనమాట అండి. నాకది కూడా చాలా సంతోషంగా అనిపించింది. ఫంక్షన్ అంతా చాలా బాగా జరిగింది. ముఖ్యంగా ఇలా అందరూ వచ్చి పలకరించటం, ఒకళ్ళనొకళ్ళను పరిచయం చేసుకోవటం ఇదంతా కూడాని చాలా చాలా సంతోషంగా అనిపించిందండి. అసలు ఇలాంటి శుభకార్యాలు, ఫంక్షన్సు ముఖ్య ఉద్దేశ్యం ఏంటండి? అందరూ చక్కగా కలుసుకుని, ఆనందంగా టైం గడిపి, వధూవరులను ఆశీర్వదించి, అంతా ఆనందంగా, శుభంగా జరగాలి అని కదండీ! ఇట్లా అందరినీ కలుసుకుని, అందరితో సరదాగా మాట్లాడితే అంతకు మించిన శుభం ఇంకేముంటుందండి? నువ్వు సెలబ్రిటీయే. మీరు కొంచెం తక్కువ. ఇక పైన భోజనాలనమాట అండి. అక్కడ భోజనాలకి వెళ్ళాము. నేనేమో నా ఫ్రెండ్స్ తోటి, మా బ్యాచ్ తోటి కూర్చున్నాను. మా వారేమో ఆయన ఫ్రెండ్స్ తోటి కూర్చున్నారు. మా మరిది గారేమో ఆయన ఫ్రెండ్స్ తోటి కూర్చున్నారనమాట అండి. భోజనాలకి ముగ్గురం 3 చోట్ల కూర్చున్నాం. వంటలైతే చాలా బావున్నాయండి. మా
కృష్ణా జిల్లా సైడ్ వంటలు కదండీ! నాకు చాలా బాగా నచ్చినియి అని అంటే మా వాళ్ళందరూనేమో నవ్వుతూ ఉన్నారనమాట. ఎట్లయినా మీకు ప్రాంతీయ అభిమానం ఎక్కువండి అని. ఓ బ్రదర్ కూడా చూస్తుంటాను నేను. తప్పకుండానండి. ఓకే. వీరప్పాయే ఇట్లానా రామకృష్ణ గారు ఇది ఆ రామకృష్ణ గారు లేరు కదా కలిసి ఓకే. యూట్యూబ్లో ఎంత పెడుతుంది ఏం కాదు. బాగా పెట్టారు డిఫరెంట్గా ఉన్నాయి వెరైటీ. ఓకే. ఫోటోషూట్ కోసం అన్నమాట ఇలా పెట్టారు. అందరూ ఫొటోస్ దిగుతున్నారు. ఓకే. అందరినీ తీస్తున్నానండి. వెళ్ళొస్తాండి. వెళ్ళొస్తాండి. ఓకే అండి. బాయ్. ఉంటా అండి. బాయ్. అమ్మా బయలుదేరిపోయామండి. శివయ్యా నేను వచ్చేసానయ్యా. ఇగోండి ఇదేమో వారు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్. ఈ బ్యాగ్ బాగున్నది, జిప్ ఉండి ఇందులోనేమో తాంబూలమును ఈ ఇత్తడి కప్ అండి సాసరు ఒక సెట్ అన్నమాట. అలా ఇచ్చారు. తాంబూలము, పసుపు, కుంకుమ ఇవన్నీ మామూలే కదండి. అలానే ఈ బ్యాగ్ కూడా బాగున్నదండి. బ్యాగ్ చాలా బాగున్నది. జిప్ కూడా ఉన్నది కాబట్టి మనం గుడికి అది వెళ్ళినప్పుడు కొబ్బరికాయ అవి పెట్టుకున్నా అందంగా ఉంటుంది. తాంబూలం తీసానులేండి. తాంబూలం అంతానేమో ఇందులో ఇలాంటి దానిలో ప్యాక్ చేశారు. ఈ కప్పు సాసరు భలే బాగా నచ్చినాయండి. చాలా బరువుగా బాగున్నాయి. ఇది అన్నమాట అండి ఈరోజు మా వాళ్ళ నిశ్చితార్థపు వేడుక. ఈరోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.